మనం గత కొంతకాలంగా చూస్తున్నాం రాష్ట్రంలో. దేవుడి పేరుతో అగ్రెసివ్‌గా వెళ్ళడం. అఘోరి. ఆ! అఘోరి గాని అంటే ఇలాంటి చర్యలు నీకు చూడండి. నేను అఘోరి గురించి చెప్పా అయిపోయింది. బయటపడుతుందని. ఆ! అవునా? అయిపోయింది. తర్వాత ఇప్పుడు నాగబంధం నాగబంధం బయటపడింది. ఇప్పుడు వీర రాఘవరెడ్డి అనొచ్చుగా. ఓజా, అంటే దేవుడి పేరు చెప్పి ఇట్లా అగ్రెసివ్‌గా వెళ్ళడం ఎందుకు? ఇప్పుడు దేవుడి పేరుతోటి డబ్బు వస్తుందని, పేరు అగ్రెసివ్‌గా వస్తుందని, అగ్రెసివ్‌గా పబ్లిసిటీ వెళ్ళడం. వస్తుందని ఓపెన్ చెప్తున్నాగా. వాటి కోసమే కదా ఇప్పుడు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు అంటే వాడు నాశనమే. గతంలో బాబాలు ఉండేవారు. కానీ ఎట్లా బాబాలని మోసంతో ఉండేది కొన్ని గాని అట్లున్నాయి గానీ, బాబాలు అనేవాళ్ళంటే బాబాలు కొంతమంది వెళ్ళడము, నమ్మడం అట్లాంటివి ఉండేవి బాబాలు. కానీ ఇప్పుడు దేవుడి పేరుతోటి డైరెక్ట్ అగ్రెసివ్‌గా అటాక్. ఇప్పుడు మొన్ననే మళ్ళీ అఘోరి నెల కిందట వేములవాడలో దర్గాను కూల్చేస్తా, దర్గా కాదు మళ్ళీ స్టార్ట్ అనమాట. జరిగేది లేదు, చచ్చేది లేదు. దాన్ని కూల్చేస్తారేమో. ఇప్పుడు మళ్ళీ ఈయన స్టార్ట్ అయ్యాడు వీర రాఘవరెడ్డి అని అంటే ఇప్పుడు చిలుకూరి టెంపుల్ కంటే ముందు కూడా కొన్ని ఆలయాల్లో అర్చకులను బెదిరించినున్నాయి ఉన్నాయి గానీ అవి బయటపడలేదు. చిలుకూరు ఫేమస్ టెంపుల్ కాబట్టి వెంటనే ఇప్పుడు వాడు బయటకు వస్తే బతకడమే కష్టంగా ఉంటుంది వాడికి. ఎందుకని మొత్తం అంతా మీద పడితే వాడు ఎంతసేపు హిందువుల్లోనే వాడు భయంకరమైన విచ్ఛిన్నం తీసుకురావాలని చూస్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అది? బీజేపీ వాళ్ళ దృష్టిలో పడ్డానికా, నరేంద్ర మోడీ దృష్టిలో పడ్డానికా, లేకపోతే తెలంగాణ బీజేపీ ప్రతినిధుల దృష్టిలో పడ్డానికా? పిచ్చితనం నాన్న. అది అవ్వదు, చావదు. ఆర్మీ లేదు, గడిది గుడ్డు లేదు. మనుషుల దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఆ తర్వాత వాడేటో వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది. ఏది విధానంలో ఇస్తారు వాళ్ళకి జీతాలు? ఎక్కడి నుంచి ఇస్తారు? అంత డబ్బు ఎక్కడుంది వీళ్ళకి? మనుషుల దగ్గరే రిజిస్ట్రేషన్ అని, యూనిఫామ్స్ అని, ఇంకొకటని డబ్బులు తీసుకోవడం, ఆ డబ్బులతో వాళ్ళ పనులన్నీ చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? మంచి చెయ్యాలంటే ఇవన్నీ అవసరమా? ఇప్పుడు నువ్వు రామరాజ్యాన్ని స్థాపించావాడు జైల్లో ఎందుకున్నావు? లేదు, రాదు, ఉండదు. ఇది కలి ప్రభావంతో నడుస్తున్న కలియుగం.